The Claremousse and the Forest Monster. ఒక గాఢమైన అడవిలో స్వచ్ఛమైన గాలి సూర్యకిరణాలతో ఉదయం స్టార్ట్ అవుతుంది. అక్కడే నివాసముంటున్న ఒక చిన్న ఎలుక తన ఇంటి నుండి బయటికి వచ్చి తన పనులన్నీ పూర్తి చేసుకుని ఆడుకోవడానికి వెళుతుంటుంది. దారిలో ఉన్న పువ్వుల వాసనను చూసి మైమరిచిపోతుంది. అక్కడే ఉన్న పొదలలో ఒక గుంట నక్క ఆకలితో ఎలుకను వేటాడటానికి మాటువేసి ఉంటుంది. మెల్లిగా బయటికి వచ్చి ఎలుకను ఆపి తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తుంది నక్క. హలో ఎలుక బావా, ఇక్కడి వరకు వచ్చి మా ఇంటికి భోజనానికి రాకుండానే వెళ్ళిపోతున్నావేంటి బావా? ఎలుక భయపడకుండా గంభీరమైన స్వరంతో నక్కను భయపెట్టడానికి కాలభైరవుని గురించి చెబుతుంది. మీరు చాలా మంచివారు నక్కబావా, కానీ నేను కాలభైరవుణ్ణి కలవటానికి వెళ్ళాలి. అతనికి భయంకర దంతాలు, గోళ్ళు, పళ్ళు ఉన్నాయి. కాలభైరవుడా? అది ఎవరు? ఎలుక బాగా భయపెట్టడంతో నక్కకు దడ పుడుతుంది. మీరు అతన్ని ఎక్కడ కలుస్తున్నారు? ప్రవాహం దగ్గర కలుస్తాను. అతనికి కాల్చిన నక్క అంటే చాలా ఇష్టం. నక్క భయపడి పొదలలోకి పారిపోతాడు. ఎలుక నవ్వుకుంటూ తన నడకను మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. మార్గం ఎత్తైన చెట్ల వైపు వెళ్తుంది. ఒక ఎత్తైన కొమ్మ నుండి గుడ్లగూబ ఎలుక మీదికి దూకుతుంది. గుడ్లగూబ రాజసంగా ఆకలి గొంతుతో ఇలా అంటుంది. ఓ ఎలుక బావా, నా చెట్టుగూడులో టీ తాగిపో, వెచ్చగా ఉంటుంది. ఎలుక తన సీక్రెట్ ట్రిక్ను మళ్ళీ చేస్తాడు. కాలభైరవుడి గురించి చెబుతాడు. ధన్యవాదాలు బావ, కానీ కాలభైరవుడు టీకి ఇన్వైట్ చేశాడు. అక్కడికే వెళుతున్నాను. కాలభైరవుడా అంటే ఏమిటి? ఎలుక బాగా భయపెట్టేస్తాడు. మీరు అతన్ని ఎక్కడ కలుస్తున్నారు? పెద్ద చెట్టు దగ్గర. అతను గుడ్లగూబ ఐస్ క్రీంను ఇష్టపడతాడు. గుడ్లగూబ భయంతో పైకి ఎగిరిపోతుంది. ఎలుక మెల్లగా ముందుకు కదులుతుంది. చుట్టూ ఉన్న పొదలలోంచి ఒక పాము ఎలుకను చూస్తుంది. హిస్ అంటూ ఎలుకను ఆపి తన ఇంటికి ఆహ్వానిస్తుంది. ఓ నా స్వీట్ ఎలుక, నా ఇంటికి విందుకురా. ఎలుక మళ్ళీ కాలభైరవుడి గురించి చెబుతూ భయపెడతాడు. ధన్యవాదాలు పాము బావా, కాని నేను భైరవుడితో భోజనానికి వెళ్ళాలి. అతని కళ్ళు ఆరెంజ్ కలర్లో ఉన్నాయి. అతని నాలుక నలుపు, అలాగే అతని వీబుపై పర్పుల్ కలర్ ముళ్ళు ఉన్నాయి. కాలభైరవుడా? అది ఏమిటి? ఎలుక అబద్ధం పామును భయపెడుతుంది. మీరు అతన్ని ఎక్కడ కలుస్తున్నారు? పెద్ద పాముల పుట్టు దగ్గర. అతనికి పాములంటే చాలా ఇష్టం. పాము భయంతో అండర్గ్రౌండ్లోకి పారిపోతుంది. ఎలుక నవ్వుకుంటూ ధైర్యంగా ముందుకు వెళుతుంది. అలాగే నన్ను ఇంక ఎవరు ఏమీ చెయ్యలేరు అనుకుంటుంది. ముగ్గురు అయ్యారు. ఇంక తర్వాత ఎవరు? అకస్మాత్తుగా భూమి వణుకుతుంది. పైనుండి ఆకులు రాలుతున్నాయి. ఒక భారీ నీడ మార్గంపై పడుతుంది. ఒక్కసారిగా నిజమైన కాలభైరవుడు కనిపిస్తాడు. ఎత్తుగా మరియు రాక్షసంగా. ముందుగా వివరించినట్లు అతని గర్జన చెట్ల ద్వారా ప్రతిధ్వనిస్తుంది. మీరు ఎవరు, చిన్న ఎలుక? ఎలుక షాక్లో ఫ్రీజ్ అయిపోతుంది. భయంతో ఇలా అంటుంది. నేను మీ గురించి అందరికీ చెప్పిన ఎలుకను, చాలా భయంకరమైన వాడిని. భైరవుడు నవ్వుతూ ఆకలితో ఎలుకను చూస్తుంటాడు. నువ్వు భయంకరమా? నువ్వు చాలా చిన్నవాడివి. నేను నిన్ను తింటాను. ఎలుకలు చాలా రుచిగా ఉంటాయి. తన తెలివితో ఎలుక లేని భయంకరత్వాన్ని చూపిస్తూ ఇలా అంటాడు. నన్ను తినేస్తావా? ఓ లేదు, అడవిలో అందరూ నన్ను చూసి భయపడతారు. అలాంటిది నన్ను తినేస్తావా? నన్ను ఫాలో అవ్వు, చూపిస్తాను. ఇద్దరూ తిరిగి అడవిలోకి బయలుదేరుతారు. ఎలుక ముందు నడుస్తుంది. వాళ్లు ముందుగా పాము ఉన్న చోటికి వెళ్తారు. పాము బయటికి వచ్చి వాళ్లను చూస్తుంది. పాము భైరవుడిని చూసి ఎలుక ఫ్రెండ్ అనుకుని భయంతో పారిపోతుంది. అతను అందరికంటే భయంకరమైనవాడు. ఎలుక భైరవుడిని చూసి తన సత్తాను చూపిస్తుంది. చూశావా పాము ఎలా పారిపోతుందో? నాకు అందరూ భయపడతారు. తరువాత ఎలుక పెద్ద చెట్టు దగ్గరకు చేరుకుంటుంది. అక్కడ గుడ్లగూబ చెట్టుపైనుంచి కిన్నవారిని చూస్తుంది. గుడ్లగూబ కింద వారిని చూసి వణికిపోతుంది. భయంతో అరుస్తూ పారిపోతుంది. అది ఎలుక. అతను అడవిలో అత్యంత భయంకరమైనవాడు.
ఎలుక కాలభైరవుని వైపు చూసి నవ్వుతూ మరింత నమ్మకంగా మారుతుంది. చెప్పాను కదా. వారు ప్రవాహాన్ని సమీపిస్తారు. నక్క తన గుహ నుండి చూస్తుంది. నక్క భయంతో తన గుహలోకి మరింత లోపలికి వెళ్లి దాక్కుంటుంది. అది ఎలుక. అతను అంటే అడవికే భయం. కాలభైరవుడు ఆశ్చర్యపోతాడు. ఎలుక భయంకరత్వాన్ని పూర్తిగా నమ్ముతాడు. మీరు అంత చిన్న ఎలుకకు నిజంగా భయపడుతున్నారా? ఎలుక తన సమయస్ఫూర్తితో కాలభైరవుడిని ఇంకా భయపెట్టాలి అనుకుంటుంది. నేను అత్యంత భయంకరమైన వాడిని. అలాగే నీకు తెలుసా నా ఇష్టమైన ఆహారం ఏమిటో? కాలభైరవుడి గుండె. కాలభైరవుడు భయంతో అరుస్తాడు. అతని భారీ శరీరం వణుకుతుంది. కాలభైరవుడు భయంతో అడవిలోకి పారిపోతాడు. ఎలుక ఆహారాన్ని తింటూ సంతోషంగా ఉంటుంది. దట్టమైన అడవి చీకటిలోకి జారుకుంటుంది. ఎలుక సాహసం పూర్తయింది.